కంచిపట్టు చీరల సామ్రాజ్యం తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్ కూకట్పల్లిలో ఏప్రిల్ 4న గొప్ప ప్రారంభం. సో నీలిం గారు 40+ వచ్చారు. 38 అండి. ఇది ఒక ట్రెక్ అనుకుంటా. మరే ఏదో ఒక నెంబర్ చెప్పేస్తే ఒరిజినల్ నెంబర్ చెప్పేస్తారని. గూగుల్ ఏంటి 38 అండి. గూగుల్లో చూసారా? అందుకే గూగుల్ ని నమ్మద్దంటాను నేను. ఓకే, కానీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి. 38 కి నేను బాగా మెయింటైన్ చేస్తున్నానంటే ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఐఎమ్ గ్లాడ్. అంటే ఏంటి, Thank you. యోగా చేస్తుంటారు? యోగా అండి, యోగా చేస్తాను, మెడిటేషన్స్ చేస్తాను, రెగ్యులర్ గా చాంటింగ్ ఎప్పుడు చేస్తూనే ఉంటాను. ఓకే, ఏదో ఒక మంత్ర మనసులో ఉంటూనే ఉంటుంది. మార్నింగ్ ఈవినింగ్ అని కాదండి, 24 hours మనసులో ఒక మంత్రం, ఒక జపం జరుగుతూనే ఉంటుంది. నేను చాలా స్పిరిచువల్ అండి. నాకు super. చాలా ఇష్టం, గుళ్ళకి వెళ్ళడం ఇష్టం. ఫాస్టింగ్, రంజాన్ కి ఫాస్టింగ్ ఉండమన్నా ఉంటాను, క్రిస్మస్ నైట్ మాస్ ప్రేయర్ కి వెళ్ళమన్నా వెళ్తాను. ఐ డోంట్ హ్యావ్ దట్ రిలీజియస్ రెస్ట్రిక్షన్స్ ఫర్ మై సెల్ఫ్. ఓకే, కనెక్టింగ్ విత్ ద కాస్మోస్ ఐ లవ్ అండి. సూపర్, గ్రేట్. అది ఎక్కువ ఏ దేవుడిని నమ్ముతారు? అంటే దేవుణ్ణి నమ్మడం అని కాదండి, శివుడు. శివుడు. యా, ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ శివ. ఇప్పుడు అంటే మెటీరియలిస్టిక్ గా మనకి శివుడు పెద్ద ప్రాఫిట్ శివుడు కాబట్టి మా పెద్దనాన్న ఎవరు తిట్టకూడదు నన్ను, వెంకటేశ్వర స్వామిని కొంచెం పట్టుకున్నాను ఈ మధ్య. ఓకే, తిరుపతి ఎక్కువ వస్తున్నారు కదా. అంటే ఆయన మెటీరియలిస్టిక్ థింగ్స్ కి కొంచెం సపోర్టివ్ గా ఉంటారు. శివుడి దగ్గరికి వెళ్తే ఆయన పనిష్మెంట్లు, టాస్క్లు ఈ యాంగిల్లోనే ఉంటుంది, శోధిస్తాడు ఎక్కువ. కానీ మా వెంకయ్య అలా కాదనమాట. వెంకీ అడగగానే హీ విల్ డూ. ఓకే, చాలా ఇయర్స్ తర్వాత తిరుపతిలో కనిపించారు. తిరుమల అలా ఫ్యామిలీతో మీరు కనిపించగానే తెలుగు మీడియా మొత్తం ఒక్కసారిగా ఈ నీలిమని గుర్తుపట్టారా? అవునా, వెరీ నైస్. నీలిమ మా హస్బెండ్ పిల్లల్ని ఎప్పుడైనా చూసారా అనగానే అసలు మనం ఎందుకు మిస్ అయ్యేవని అసలు చెన్నైలో. థ్యాంక్ యూ సో మచ్ రోషన్ గారు. ఇట్ రియల్లీ మీన్స్ అ లాట్. నేను హైదరాబాద్ కు వచ్చి ఒక తెలుగు ఇంటర్వ్యూ చేయడం అనేది వేరు. అవును, మీరు చెన్నైకి వెతుక్కుంటూ, నేనున్న చోటికి నన్ను వెతుక్కుంటూ వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేయాలి, అది ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత, దగ్గర దగ్గర 10 ఏళ్ళు అయిపోయింది నాకు తెలిసి నేను తెలుగులో చేసి. తాళికట్టు శుభవేళ లెక్కలోకి తీసుకోకపోతే ఇంకా 15-20 ఏళ్ళు అయిపోయింది. 20 ఏళ్ళు అయిపోయింది తెలుగులో చేసి డైరెక్ట్. అసలు ఏం చేయలేదు. ఈజీగా ఉంటుంది. 15 ఏళ్ళు అనేది మినిమం గ్యారంటీడ్ అనమాట. ఇన్నేళ్ల తర్వాత కూడా నా మీద ఒక ప్రేమతో, ఒక అభిమానంతో నన్ను వెతుకుని మీరు రావడం అన్నది నిజంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మీకు. అసలు నేను చెప్పాలండి, ఎందుకంటే అన్ని సంవత్సరాల తర్వాత కనిపించారు కదండి అక్కడ. తెలుగు వాళ్ళు రియాక్షన్ ఏంటి అసలుకి? నేను ప్రతి సంవత్సరం వెళ్తానండి తిరుపతి, కాకపోతే ఈసారి వీడియో కవరేజ్ జరిగింది. రెగ్యులర్ గా వెళ్తూనే ఉంటాము, ఈసారి అది కొంచెం బయటపడింది. తెలుగు స్టేట్ కి వచ్చినప్పుడు ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటి? తెలుగు ఆడియన్స్ ఇంకా నన్ను గుర్తుపడుతున్నారు అన్నది నాకు చాలా పెద్ద ఆశ్చర్యం. చిన్ని అని ఇప్పటికీ పిలుస్తారు. మీరు నమ్మకపోండి, నమ్మండి, ఇప్పటికీ అమ్మ చిన్ని ఆగమ్మ అని పిలుస్తారు. నాకు ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే 96 అండి. అవును, 20 ఇంకొక సంవత్సరంలో అది 30 ఏళ్ళు అయిపోయింది. అవును, వీఆర్ గోయింగ్ టు టచ్ 30 years ఆఫ్ చిన్ని తల్లి. అవును, అండ్ పీపుల్ స్టిల్ కాల్ మీ చిన్ని. నేను ఎంత పుణ్యం చేసుకున్నానా అనిపిస్తుంది, కానీ ఇంకా నాకు వేరే ఆలోచన రాదు. ఎంత పుణ్యం చేసుకుని ఉంటే ఇప్పటికీ ఆడియన్స్ మనల్ని రికగ్నైజ్ చేసి చిన్ని అని పిలిచి, అక్క నా చిన్నప్పుడు నేను మిమ్మల్ని చూసాను అక్క అని పిల్లలు నా దగ్గర వచ్చి మాట్లాడేటప్పుడు చాలా ఆనందంగా ఉంటుందండి. దాని ప్రైస్లెస్ అనమాట. వైజాగ్ వెళ్తే మా కుటుంబానికి మాత్రం నేను సమాధానం చెప్పలేను. ఎప్పుడు తెలుగు చేస్తావు అని చంటుతారు, నాకు సమాధానం ఉండదు. వస్తుంటారా ఎప్పుడన్నా? హైదరాబాద్ మావయ్య వాళ్ళు వచ్చారు. హైదరాబాద్ వస్తుంటారు ఎప్పుడన్నా? హైదరాబాద్ చాలా రేర్ అండి. వైజాగ్ అయితే నేను సంవత్సరానికి ఒకసారైనా తప్పకుండా హాలిడేస్ కి వెళ్ళిపోతాను. మావయ్యలు అందరూ అక్కడే ఉన్నారు. జగదాంబ, తాడి చెట్లపాలెం, ఒక మావయ్య అయితే నిడిగట్టు. సో ప్రాపర్ తెలుగు అమ్మాయినండి. ఈ ఇంటర్వ్యూ తర్వాత ఫిక్స్ అయ్యి ఉండండి హైదరాబాద్ లో ఒక ఫ్లాట్ తీసుకోవాలని. ఇంకా థ్యాంక్ యూ అండి. అది జరిగిందంటే మీ కన్స్ట్రక్షన్ లోనే ఒక ఫ్లాట్ నేను బుక్ చేస్తాను. ఐ విల్ డూ దట్. చెయ్యాలండి, మీరు తెలుగు చెయ్యాలి. థ్యాంక్ యూ. ఎందుకంటే మన తెలుగు వాళ్ళని నిజంగా మనం ఆదరించట్లేదు. అండ్ ఎక్కడి నుంచో ఆ విషయంలో నాకు, సారీ టు ఇంటరప్ట్, ఆ విషయంలో నాకు మన అల్లు అర్జున్ గారి మీద చాలా పెద్ద మర్యాద. ఆయన స్టేజ్ లో కూడా 2-3 సార్లు తెలుగు అమ్మాయిల్ని పిలిచి మన తెలుగు అమ్మాయి అని చెప్పి, ఫ్యూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హీ టాక్స్ అబౌట్ దెమ్. నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అబ్బాయి ఈ రికగ్నిషన్ ఉండాలి కదా అని.
అది వెరీ హ్యాపీ టు సీ దట్. ఈవెన్ దేవరా కూడా చూడండి, మీరు రీసెంట్ గా ఎన్టీఆర్ పిక్చర్, అండ్ అందరూ తెలుగు వాళ్ళే వెరీ నైస్, ఆర్టిస్టులు వెరీ 90%. నైస్. అంటే ఎంకరేజ్ చేస్తున్నారు ఇప్పుడు డైరెక్టర్స్. ఇది మంచి మంచి లక్కీ టైం ఇంటర్వ్యూ అయిపోతుంది అనుకుంటా నాకు ఇది. అవ్వాలి. బెటర్ కోరుకోండి, మీరు ప్రేయర్ చేసుకోండి. ఎవరు మీకు ఇష్టమైన డైరెక్టర్ తెలుగులో? అందరూ అండి, అందరూ. ఆల్ డైరెక్టర్స్ ఆర్ అమేజింగ్, అమేజింగ్ క్రియేటర్స్ వీ హ్యావ్ అండి. త్రివిక్రమ్ గారి ప్యాటర్న్ వేరు, రాజమౌళి గారి ప్యాటర్న్ వేరు, యునో వీ హ్యావ్ సుకుమార్ గారి రైటింగ్ వేరు, బుచ్చిబాబు గారి యునో ద వే హీ నరేట్స్ ద స్టోరీ. ఓ I love all our అనిల్ directors. రావుపుడి గారి Anil pattern Rav, oh my god, tell me about him. Comedy to the core, ఆయన strength. We have amazing talents and we are enjoying every film, ఓకే sitting in Chennai and watching it. ఓకే